కోడ్లకి ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారా? అసలు అలాంటివి మనం తినొచ్చా లేదా? కోడ్లకి ఇచ్చే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రోజుకి సుమారుగా 500 నుంచి 1000 రూపాయల వరకు అవుతుంది. ఇవి ఇవ్వడం వల్ల అవి సైజ్ పెరిగి తొందరగా గ్రో అవుతాయి. కానీ 300-400 ఉండే కోడికి రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడతారా? ఇంకా చెప్పాలంటే అలాంటి ఇంజెక్షన్స్ ని గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేశారు. ఇప్పుడు అలా ఇవ్వడం కూడా ఇల్లీగల్. పోనీ ఇలా ఇంజెక్షన్స్ కాకుండా వాటి ఫుడ్లో టాబ్లెట్ల లాగా వేసి ఇచ్చారే అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఆ కోడి ఆ టాబ్లెట్లను తింటుందో దాని డైజెస్టివ్ సిస్టంలో ఇది బ్రేక్ డౌన్ అయిపోయి అసలు దానికి కూడా పనిచేయదు. ఇంకా అలాంటి కోడిని మనం తిన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అస్సలకే ఉండదు. మరి ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్లు లేకుండా ఒకప్పటి సైజ్ కాకుండా ఇప్పటి కోడ్లు ఇంత పెద్దగా ఎలా ఉంటున్నాయి అనే కదా మీ డౌట్. దానికోసమే సెలెక్టివ్ బ్రీడింగ్ అనే టెక్నిక్ యూస్ చేస్తారు. ఇది ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కాబట్టి అది చదవండి. ఇంకా ఏ భయం లేకుండా బాయిలర్ కోడిని హ్యాపీగా తినొచ్చు. వీలైతే పోషకాల్లో ఇంకా ఎక్కువగా ఉండే నాటుకోడిని ప్రిఫర్ చేసుకోవచ్చు.